ఓం నమో రామదూతాయ. ఇవాళ కొంతమంది అడిగారు, ధర్మదేవత అంటే ఎవరు, యమధర్మరాజు అంటే ఎవరు అని. దాని గురించి చిన్నగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ధర్మదేవత అన్నా కూడా, యమధర్మరాజు అన్నా కూడా ఒక్కరే. భార్యతో కలిస్తే ముని శాపం వల్ల పాండురాజుకి మృత్యువు కలుగుతుంది. సంతానహీనునికి సద్గతులు కలగవు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ధర్మశాస్త్రము అనేకమైనటువంటి ఆపద్ధర్మాలను పేర్కొంటుంది. భర్త అనుమతితో కుంతీదేవి తాను దూర్వాసుని వరపుత్ర ప్రభావముతో పొందినటువంటి మంత్రాలని ఉపాసించి సంతానవతి అయిందట. ధర్మము, బలము, ఐశ్వర్యము, సౌందర్యము తదితర అంశాలలో ధర్మానిదే ప్రథమమైనటువంటి స్థానం. అధర్మంతో ఏదీ సాధించలేరు కనుక పాండవరాజు ఆ దేశంపై కుంతి ధర్మదేవతను ఉపాసించి యుధిష్ఠిరుని తొలి సంతానంగా అందుకున్నది. పాండురాజు ఆదేశంపైనే వాయుదేవుని ఉపాసించి భీముని, ఇంద్రుని ఉపాసించి అర్జునుని సంతానంగా పొంది మాద్రి, అశ్విని దేవతలను ఉపాసించి నకుల, సహదేవులని సంతానంగా అందుకున్నదట. ధృతరాష్ట్ర సంతానంగా దుర్యోధనుడు జన్మించినప్పుడు అనేక వైపరీత్యాలు గోచరించాయి. గాడిదలు, నక్కలు, గద్దలు వికృతంగా అరిచాయట. ధృతరాష్ట్రుని హితైషులందరూ కూడా పెద్ద కొడుకును విడిచిపెడితే మిగతా 99 మంది సుఖముగా జీవిస్తారని, లేకపోతే వంశనాశనం అవుతుందని హెచ్చరించారట. కులం బావు కోసం అవసరమైతే ఒకటిని వదిలేయాలి, గ్రామం బావు కోసం అవసరమైతే కులాన్ని వదిలేయాలి, దేశక్షేమం కోసం గ్రామాన్ని, అలాగే తన క్షేమం కోసం అవసరమైతే యావత్తు పృథివీని వదిలేయాలని హితవు చెప్పినా కూడా ధృతరాష్ట్రుడు అంగీకరించలేదట. ఈ సందర్భంగా మహాపతివ్రత అయినటువంటి గాంధారిని గురించి తన భర్త చూడలేడని, లోకాన్ని చూడడం ఇష్టం లేక ఆమె కళ్ళకి గంతలు కట్టుకున్నదన్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారట. ధృతరాష్ట్రునికి చూపు లేదన్నటువంటి దోషాన్ని ఎంచకూడదనే ఆమె కళ్ళకు గంతలు కట్టుకున్నదన్నారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి లాంటి ప్రముఖులు పురాణ వైర గ్రంథాలలో కూడా భారత కాలాన్ని, చారిత్రక వాస్తవాలను వెల్లడించారని, హిందూ ధర్మము శాస్త్రీయమైనటువంటిదని, ఖగోళ గమనాన్ని అనుసరించి భారత కాలగణనం జరిగిందని తెలిపారు. పాశ్చాత్య ఉపాసకులైనటువంటి పాలకుల చేతిలో చరిత్ర వక్రీకరణకి గురి కావడము మన దురదృష్టకరమని తెలిపి ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా అందరూ తెలుసుకోగలరని. ఓం నమో రామదూతాయ.